హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను ఒక స్పెషల్ రీడింగ్ చేయబోతున్నాను. అంటే నేను రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మెసేజెస్ అయితే వస్తాయో ఆ మెసేజెస్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. కెరియర్ మెసేజెస్ రావచ్చు, రిలేషన్షిప్ మెసేజెస్ రావచ్చు. సో యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది, మీరు ఇప్పుడు ఈ మెసేజెస్ అంటే మీ వరకు ఎందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా కోరిలేటెడేనండి. మీరున్న సిచ్యువేషన్స్ మేబీ ఈ మెసేజెస్ హెల్ప్ చేయొచ్చు. అండ్ ఏ రాశి వారైనా సరే చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సో నాకు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే, మీరు రైట్ నౌ కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఆర్ లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. బికాజ్ మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, లేదా మిమ్మల్ని కొంతమంది ట్రీట్ చేసిన విధానం వల్ల కావచ్చు. మీరు యాక్చువల్గా చాలా హ్యాపీ పర్సన్, చాలా జాయ్ఫుల్ పర్సన్, అందరినీ చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అందరితో హ్యాపీగా కలిసి ఉంటారు, హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. బట్ సడన్ గా కొంతమంది బిహేవియర్ వల్ల కావచ్చు, లేదా మీకు లైఫ్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, రైట్ నో మీరు ఒంటరిగా ఉండడానికి, మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హెర్మిట్ అంటే పాజిటివ్ ఎనర్జీయే, ఖచ్చితంగా ఇది మంచి కార్డే. ఏంటంటే మనం ఏదైతే మన లైఫ్ గురించి క్లారిటీ కావాలనుకుంటామో, హెర్మిట్ అనేది ఏంటంటే మనలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం అనమాట, అంటే కాన్షియస్ గా ఉంటాము. సో అలాంటి ఫేజ్ లో ఉన్నారు మీరు. బట్ ఇక్కడ ఏంటంటే ఓకే, ఈ ఫేజ్ ఓకే, బట్ ఇక్కడ మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండకపోవడం, లేదా మీరు కొంచెం స్టబన్ గా ఉండడం, అది కూడా మీరు చేసిన తప్పు వల్ల కాదు, వేరే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు ఇలా చేంజ్ అవ్వడం జరిగింది. బట్ మీరు అలా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో మీరు మీ లైఫ్ జర్నీలో ఫోకస్ చేస్తూనే మీరు హ్యాపీగా ఉండండి, మీకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు ఎంపరర్, వెరీ వెరీ స్ట్రబన్ అయిపోతున్నారు. మీ ఎమోషన్స్ ని చెప్పడం మానేశారు, హైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందరితో మీరు పైకి నాకేం ఫరక్ పడదు, నేను బాగానే ఉంటాను అన్నట్టు ఉంటారు. బట్ మీరు చాలా సెన్సిటివ్, మీకు ప్రతిదీ కౌంటే, ఎవరు ఎలా మీతో బిహేవ్ చేస్తున్నారు ఏంటి అన్నీ కౌంటే. బట్ మీరు రైట్ నౌ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా వేస్ట్, నేను ఇవ్వదలుచుకోవట్లేదు అని అయితే పొజిషన్ లో మీరు ఉన్నారు ఖచ్చితంగా. బట్ మీరు వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. బట్ ఇక్కడ మీకు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, బట్ మీరు మీ చైల్డ్హుడ్ ని లేదా మీ ఇన్నర్ చైల్డ్ ని మీ దగ్గర నుంచి దూరం చేయొద్దు. మీరు ఇదివరకు ఎంత జోవియల్ గా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే జోవియల్ గా ఉండండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అంటే మీరు బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. అంతేగాని కంప్లీట్ గా మీ హ్యాపీనెస్ ని ఎవరి కోసం వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, అదే కరెక్ట్. బికాస్ మనకు నచ్చినట్టు మనం ఉండకపోతే ఎందుకు ఈ లైఫ్? ఓకే, సో మీకు నచ్చినట్టు మీరు ఉండండి. సో మీకు కొంతమంది నచ్చట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళు లిమిట్ దాటి ప్రవర్తిస్తారా, సెట్ లిమిట్ అండ్ బౌండరీస్. ఓకే, నెక్స్ట్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ వీడియో చూసేవారు వర్గో ఎచ్ అని ఉండొచ్చు, వారు పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. వావ్, మీరు చాలా వర్కహాలిక్ పర్సన్. మీరు చాలా రోజుల నుంచి ఒక సక్సెస్ కోసం లేదా మీ కెరియర్ లో ఒక స్థాయికి వెళ్ళడానికి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా మీకు వన్ ఆఫ్ ద గోల్ అనమాట. సో వెరీ వెరీ సూన్ మీరు అదైతే అచీవ్ చేయబోతున్నారు. మీలో కొంతమంది ఆల్రెడీ అచీవ్ చేశారు, ఒక సక్సెస్ ని చూసారు. బట్ మీరు దాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఏంటి అని అయితే ఆలోచిస్తున్నారు. సో బట్ వెరీ సూన్ మీరు అనుకున్న ఫినాన్షియల్ స్టెబిలిటీని మీరు అచీవ్ చేస్తారు. మీరు పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మీకు ఒక పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది. బికాస్ 6 of Wands.
వెరీ వెరీ బిగ్ సక్సెస్, నేమ్, ఫేమ్, రివార్డ్స్. బట్ ఇక్కడ ఎవరైనా సరే చాలా రోజుల నుంచి నేను కష్టపడుతున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు అని ఎవరైతే గివ్ అప్ ఇచ్చేద్దామని అనుకుంటారో వాళ్ళకి పర్టికులర్‌గా ఈ మెసేజ్ గివ్ అప్ ఇవ్వద్దు. వెరీ సూన్ మీరు అనుకున్న సక్సెస్ అయితే మీరు సాధిస్తారు. మీరు అనుకున్న మనీ మీ దగ్గరికొస్తుంది. మీకు రికగ్నైజేషన్ వస్తుంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ, అట్ ది సేమ్ టైమ్ మీ రిలేటివ్స్ అంటే మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడైతే మీకు రికగ్నైజేషన్ వస్తుంది. బట్ చాలా మంది ఏంటంటే అలా సక్సెస్ వచ్చే ముందు అలా వదిలేస్తారు. చాలా రోజుల నుంచి కష్టపడి ఉంటారు. చూసి 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 ఇంకా అవ్వట్లేదులే వదిలేద్దాం, నెక్స్ట్ ఏదో ట్రై చేద్దాం అనుకుంటారు. నో, ఇక్కడ మెసేజ్, ఒకవేళ మీరు ఇలాంటి పొజిషన్ లో ఉంటే గనక మీరు వదలొద్దు. వెరీ సూన్ మీరు అనుకున్న సక్సెస్ అయితే వస్తుంది. అండ్ రిలేషన్షిప్ వైస్ కూడా నాకు స్టెబిలిటీ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇద్దరు, మీరు ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కెరియర్ వైజ్ కూడా సెటిల్ అవ్వాలి, ఫినాన్షియల్లీ కూడా స్టేబుల్ అవ్వాలి, మ్యారేజ్ కంటే ముందే ఫినాన్షియల్లీ కూడా స్టేబుల్ అయిపోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ 5 ఆఫ్ కప్స్, మీరు ఏదైనా ఒక పాస్ట్ బ్యాగేజ్ ని క్యారీ చేస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే చేయొద్దు, యాక్సెప్ట్ చేయండి, పాస్ట్ ని లెట్ గో చేయండి. బికాజ్ మీరు అదే పాస్ట్ లో ఉండడం వల్ల మీరు ప్రెసెంట్ మీద ఫోకస్ చేయలేరు. అది అప్పుడు మీకు చాలా చాలా కష్టం అవుతుంది. సో మీకు పాస్ట్ వద్దనుకుంటే కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసి దాన్ని లెట్ గో చేసేయండి, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నాకు ఇంకొక మెసేజ్ కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరు వద్దని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, మీకు సక్సెస్ లేనప్పుడు, మనీ లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే దూర చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా. సో మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు, మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. బట్ ఇగ్నోర్ టాక్సిక్ పీపుల్. ఓకే, 2 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ 2 ఆఫ్ వాండ్స్, జస్టిస్. వావ్. సో రిలేషన్షిప్ వైస్ కూడా నాకు ఒక నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ పాజిటివ్ రీడింగ్ ఇక్కడ. సో మీరు మీ సోల్మేట్ మీట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చాలా మంది ఆల్రెడీ మీట్ అయ్యారు కూడా. మీరు ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ సోల్మేటే. లేదు మీరు న్యూ పర్సన్, మీకు ఇంకే రిలేషన్షిప్ లేదు, మీరు ఎవరిని ఇష్టపడట్లేదంటే మీ లైఫ్ లో ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది, డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే ఒకరి డెసిషన్ ఇంకొకరిని రెస్పెక్ట్ చేసుకుంటారు. మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్. మేబీ రైట్ నా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, బట్ వెరీ సూన్ ఈ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. బికాస్ 2 ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ, విచ్ మీన్స్ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అండ్ మీరిద్దరూ కూడా, మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా రిలేషన్షిప్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఎస్పెషల్లీ మీరు మీ లైఫ్ ని చాలా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఓకే, మీకు ఏదైనా ఎక్కడైనా మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని అంటే మీరు ఫస్ట్ పర్సన్ మీ గురించి స్టాండ్ తీసుకోవడానికి, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ మీరు కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్ అగైన్. సో నాకు ఇక్కడ ఈ రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. నాకు ఎక్కడ నెగిటివ్ అయితే ఏమీ కనిపించడం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీలో ఉండడానికి అసలు భయపడకండి, బికాజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అస్సలు అవన్నీ మైండ్ లోంచి తీసేయండి. మీకు నచ్చినట్టు మీ లైఫ్ ని లీడ్ చేయండి ఇన్ ఏ వెరీ గుడ్ వే. నచ్చినట్టు అంటే ఎలా పడితే ఏది పడితే చేసేమని కాదు. ఓకే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్, ఎక్స్ అనే ఉండొచ్చు, ఆర్ పైసిస్, కెన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం, దాని తర్వాత ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ఓకే, ఎనర్జీ ఒరకల్ మెసేజ్. హై ప్రీస్టెస్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఒక ఎమోషనల్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు మీ పార్ట్నర్ కి మధ్య. అట్ ద సేమ్ టైం మీరు మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ఆలోచిస్తారు, బట్ ఇక్కడ ఓపెన్ అప్ అవ్వమనే మెసేజ్. ఇక్కడ మీరు
మీకు ఏమనిపిస్తుందో అది ధైర్యంగా చెప్పండి. అది మీ పార్ట్నర్ దగ్గర అవ్వచ్చు, లేదా మీ వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీకు ఏదనిపిస్తుందో చెప్పడంలో తప్పలేదు. సో అస్సలు మీరు అలాంటి విషయంలో వెనకడుగు వేయొద్దు. అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ఇక్కడ 7 ఆఫ్ సోర్స్. సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు. మేము మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంది, మేము ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడే పీపుల్ మీ చుట్టూ ఉన్నారు. మేబీ మీకు తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా నమ్మి తర్వాత వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు అని చెప్పి మీరు సఫర్ అవ్వద్దు. ఓకే, సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. ద వరల్డ్ అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు ద హర్మెట్ ఎనర్జీ. సో అగైన్ మీరు ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నారు, అది చాలా చాలా మంచి విషయం. బట్ అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో, మీకు ఇష్టమైన వ్యక్తులతో కూడా టైం స్పెండ్ చేయడానికి అంతే ఫోకస్ చేయండి. కేరింగ్ కనెక్షన్స్ చూసారా, మీరు అలా చేయడం వల్ల మీకు నేరుగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మీకు డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ వాకింగ్ అవే చూసారా, ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండదో మీరు వాక్ అవే చేయాలనుకుంటే అట్ ది సేమ్ టైం ఇక్కడ మెసేజ్ అండ్ గైడెన్స్ కూడా అదే. మీకు ఎక్కడైతే వాల్యూ ఉండదో, మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండదో అక్కడ మీరు ఉండవలసిన అవసరమే లేదు. ఓకే, వాక్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ డజంట్ సర్వ్ యూ ఎనీమోర్. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్, న్యూ మూన్ ఇన్ లియో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. సో మీరు ఏ వర్క్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కాన్ఫిడెంట్ గా ఉండండి. అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. ఏ టైమ్ ఫర్ హీలింగ్, బ్లాస్మిక్ మూన్. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారో, సో ఈ టైం మీకు హీలింగ్ కి చాలా చాలా వాల్యుబుల్ టైం. సో మీరు హీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా హీల్ అవ్వండి, అది మీకు ప్లస్ అవుతుంది. సో హీలింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. మీరు హీల్ అవుతూనే ఉంటారు, ఏదో జరుగుతుంటుంది, దాని నుంచి హీల్ అవుతూనే ఉంటాం. అండ్ దట్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఫుల్ మూన్ ఇన్ లియో, అగైన్ స్ట్రాంగ్ లియో ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. సో మీరు ఏదైనా ఎంత మంచి పొజిషన్ లో ఉండొచ్చు, లేదా మీ దగ్గర ఏదో కార్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ మీ ప్రైడ్ ఆర్ నాకు ఇది ఉందన్న ఒక గర్వం మాత్రం ఎప్పుడు ఎవరి దగ్గర చూపించద్దు. దిస్ కుడ్ బి ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సే. సో మీరు ఎవరైతే పర్సన్ తో ఉన్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్. ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ నా సోల్మేటా కాదా అని, ఎస్. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి తన సోల్మేట్ అనే ఫీల్ అవుతున్నారు. బికాజ్ మనం ఆల్రెడీ 2 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. రీకన్సిలియేషన్, సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదన్నది మీ డెసిషన్. అండ్ చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. ఇక్కడ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొన్ని రిలేషన్షిప్స్ లో. ఎవరైతే సెకండ్ మ్యారేజెస్ కానీ లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడం వల్ల మీ లవ్ లైఫ్ కిడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. బట్ అలాంటి రిలేషన్షిప్ లో ఉండకపోవడమే బెటర్. మీకు సెకండ్ మ్యారేజ్ అయ్యి ఉంటే అది వేరు, బట్ అనవసరమైన రిలేషన్షిప్స్ లో ఉండడం వల్ల కిడ్స్ ఎఫెక్ట్ అవుతారు, మీరే ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటి రిలేషన్షిప్ వర్తబుల్లా కాదని 1-2 సార్లు ఆలోచించుకోండి. బికాస్ ఆల్రెడీ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఆలోచించుకున్నా వేస్టే. సో ఏదైనా ఆలోచించుకోవాలి అని అనుకుంటే ముందే ఆలోచించుకుంటే చాలా బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.